ప్రియులారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయం వరకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నా. సమయం 5 గంటలు కావస్తుంది. నిద్ర లేవండి. నిండు మనసుతో దేవునికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకుందాం. ఫాదర్ హయ్యర్ లూథరన్ దేవాలయంలో క్రిస్మస్ ఉదయారాధన జరుగుతున్నాయి. మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా ఈ ఆరాధనలో పాలిభాగస్తులై దైవ దీవులు పొందాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, సురక్షితంగా భద్రంగా కాపాడి సూర్యోదయం సజీవులైన వచ్చారు. ఈ లోకంలో సంగతి పుట్టేవారు, చనిపోయేవారు, వ్యాధిగ్రస్తులు, ప్రమాదాలు మేము క్షేమంగా అది నీ ఉచితమైన కుటుంబమైన మరి ఉదయాన్ని నగరానికి వస్తున్న పిల్లలకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ చలి మనసు పిల్లలకు ఇబ్బంది కలగకుండా కావాలి. ఈ దినం ఆయన మీ సంగతి మాడే కీర్తన చెప్పేవాడిని చేసే ప్రాంతం మా విశ్వాసాన్ని మరింత ప్రయోజనకరంగా ఇచ్చింది. వ్యాధులకు, బాధలకు, దుఃఖంలో, కఠినమైన సమస్యలకు వారు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు. ఈ ఉదయాలను వారు విడుదల పొందడానికి ప్రదేశి ఈ ఆత్మల మార్గాలు ఈ ఉన్నత చిత్త ప్రకారం జీవించడానికి మాకు సహాయం ఇచ్చి ప్రయాణ మార్గాలు తీవ్రమైన ప్రమాదాలు బలపరచండి. మా యావత్ పాపదోషాలను క్షమించండి. మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. అందరూ క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 119వ కీర్తన రివైల్ ఫామ్లో 47వ కీర్తన లోకమంతట వెలుగు ప్రకాశించిన అనే కీర్తనను కలిసి పాడు. లోకమంతట వెలుగు ప్రకాశించేను, యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించేను. ఆకాశమునందు గొప్ప నక్షత్రము పుట్టేనప్పుడు ఆకాశమునందు గొప్ప నక్షత్రము పుట్టేనప్పుడు లోకాలు గొల్లలు వెళ్ళి లోకారక్షకు యేసుకు బ్రతికిరి. యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు, నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను, చీకటి దాన్ని గ్రహింపలేదు. నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువాడు, జీవపు వెలుగై ఉండేనని యేసులో ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు, ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనాడు, చంద్రుడైనా అక్కరలేదు. ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనాడు, ఆ పట్టణములో దేవుని మహిమయ ప్రకాశించుచున్నది ఎప్పుడు. ఆ పట్టణముకు దేవుని గొర్రె పిల్ల దీపమై వెలుగుచుండు. లోకమంతట వెలుగు ప్రకాశించెను, వీరు లోకమునకు వెలుగై ఉన్నారు కనుక మీరు వెలుగు సంబంధులు.
ఉన్నారు కనుక మీరు కొండపైన
15 వచనాలకు దావీదు కీర్తన 102వ కీర్తన. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. పొగ ఎగిరిపోయినట్లు నా దినములు తరిగిపోతున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. నా మూర్ఖుల శబ్దం వల్ల నా ఎముకలు నా దేహములకు అడ్డుకొని పోయినవి. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒట్టిగా నన్ను పిచ్చుకోలేనున్నాను. నీ కోపాగ్ని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారంగా భుజించుతున్నాను. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. నీవు లేచి సీయోనును కరుణించదు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. అప్పుడు అన్ని జనులు యెహోవా నామమును భూరాజులపై మహిమను ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 25 వచ్చిన రోజుమేరీ గారు చదువుతారా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి 25 వచ్చిన. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుతుంది. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యేసోపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసోపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడమైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలునకు పేరునకు భాషాంతరమున దేవుడు తోడని అర్థము. యేసేపు మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకున్నెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. దేవుడి వాక్యం నేర్చిన ఆంధ్రప్రదేశ్ కీర్తనలో నుండి 104 కీర్తన 36 వినరేయో నరులారా అనే కీర్తన అందరూ కలిసి పాడు. వినరేయో నరులారా
దయచేసి అందరూ కూర్చోండి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మరొక నూతన ఉదయం ఈ క్రిస్మస్ దినాల్లో మరి ఉదయాన్నే ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉంటారు. ఈరోజు మనకి ఇవ్వబడిన విషయం మత్తయి సువార్త 1వ అధ్యాయం 18-25 వచనాలు. యోసేపు సందేహం, సంశయం. యోసేపు మరి నూతన నిబంధనలో లోకరక్షకుడైన ప్రభువుకి సంరక్షకుడిగా, మరియమ్మకు తోడుగా ఈ లోక రక్షణ కార్యాన్ని పూర్తి చేయడానికి దేవుడి ఎన్నుకున్న ఒక మంచి సాధన, ఒక పని ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ క్రిస్మస్ ఆరాధనలు ఎలా జరగాలో పురుషోత్తమ చౌదరి గారు చాలా చక్కగా రాశారు. ఈ కీర్తన క్రిస్మస్ దినాల్లో ఒక ప్రాముఖ్యమైన కీర్తన. ఇలా మాయావాదులు మాని, ఇలా వాద ప్రతివాదనలే పెట్టుకోబాకండి. ఇతడే సద్గురుడు, ఇక వేరే గురువేమి. సద్గురు అనేది బైబిల్లో మాట కాదు, అది హిందూ కాన్సెప్ట్. ఈయన బ్రాహ్మణ ఇది కదా, సంస్కృత పండితుడు కాబట్టి సద్గురుడని, గురువులకు మంచి గురువు అని. తలపోసి మనసు, ఎందుకంటే ఈ తలపోసి అనే పదం మరియమ్మ దగ్గర తీసుకున్నారు. మరియమ్మ మరి దేవదూత వచ్చి నీవు గర్భవతివై కుమారుని కట్టావు, దైవ కుమారుడు అని చెప్పినప్పుడు ఈ కార్యాలన్నీ ఆవిడ తలపోసినట్టుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఇది 1వ అధ్యాయం 36, 37, 38 వచనాల్లో. మరి ఇదిగో ప్రభువు దాసురాలు, నేను నీ మాట చూపును నాకు జరుగుగా. అంతగా దూత ఆమె ఇద్దరుండి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఆవిడ మాటలన్నీ మనసులో తలపోస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటలు ఏది నిరర్ధకం కానే. ఇక్కడ మరియమ్మ యేసుక్రీస్తు చెప్పిన మాటకు లోబడిపోయింది, అంటే దేవుడు చెప్పిన మాటకు. ఇక్కడ క్రీస్తు జననం గురించి దేవుడు పాత నిబంధన ప్రవక్తల ద్వారా మొదటిగా 3వ అధ్యాయం ఆదికాండంలో ప్రస్తావిస్తాడు. నీ సంతానం స్త్రీ సంతానం. అక్కడి నుంచి బిలాము ద్వారా నక్షత్రాన్ని గురించి ప్రస్తావిస్తాడు. ఇక వర్ష క్రమంలో మత్తయి ద్వితీయోపదేశకాండం 18-16లో నా వంటి ఒక ప్రవక్త మీలో మీ కొరకు పుడతాడని మోషే ద్వారా చెప్పాడు. ఇక సమూయేలు గ్రంథాల నుండి మనకి మలాకి గ్రంథం దాకా ప్రవక్తలు చెబుతూనే ఉన్నారు క్రీస్తు జననాన్ని గురించి. ఆ సందర్భం రానే వచ్చింది. మరి నూతన నిబంధన ప్రారంభానికి ముందుగా మరి దేవుడు తన ప్రణాళిక నెరవేర్చడానికి మొదట జకరియను దర్శించాడు. జకరియను దేవదూత దర్శించింది, మరియమ్మను కూడా దేవదూత దర్శించింది. కానీ యోసేపుకు దేవుడు స్వప్నం ద్వారా తెలియజేశాడు. మనుషులకు స్వప్నాలు చాలా వస్తాయి, నిద్ర రాక వస్తాయి, నిద్ర వచ్చి కూడా వస్తాయి. నిద్ర రాకుండా దుస్వప్నాలు వస్తాయి. అందుకనే మన తెలుగు కవులు చాలా చక్కటి కీర్తనలు రాశారు. సాయంకాల ప్రార్థనలో ఈ సాయంకాలమున యేసు ప్రభు వేడిదము అనే చరణంలో ఒకటి ఉంటుంది. అదేంటే నిద్రపోయేటప్పుడు చెడ్డ స్వప్నాలు అవును రాకుండా కాపాడు, తెల్లారగట్ల నిద్ర లేవయ్యా అని చెప్పడానికి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ మనకి మంచి కీర్తనలు ఈ సాయంకాలమున యేసు ప్రభు వేడిదము అంటూ చక్కటి కీర్తనలు ఉన్నాయి. ఇంకా మనకి ప్రయాణ మార్గాల్లో ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి గురించి సాయంకాల కీర్తనలు, ఉదయానుమతి కీర్తనలు. చాలా దూర ప్రయాణాలు చేసేవాళ్ళు గాలి విమానంలో ప్రయాణించే వారికి క్షేమాన్ని ఇమ్మని అన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. మనం నోరెత్తి పాడట్లేదు, వచ్చిన బాధంతది. ఇక యోసేపును అప్పటికే మరియమ్మకు యోసేపుకి వివాహం నిశ్చయమైంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రధానము చేయబడిను అనే పదం యూదామత సంప్రదాయంలో సగం పెళ్ళైపోయినట్టు. యూదామత చట్టాలు చాలా కఠినమైనవి. దాంట్లో స్త్రీ మీద అధికంగా ఉంటుంది. ఎందుకంటే యూదులు ముస్లింలు ఇద్దరు కూడా స్త్రీ వల్లే పాపం వచ్చిందని వాళ్ళు అనుకుంటారు. స్త్రీ వల్లే పాపం వచ్చింది కాబట్టి స్త్రీ అక్కడ ఉండాలంటే వెనక ఉండాలి, ముందు ఉండకూడదు. వాళ్ళు బురకా ప్రస్తావించిన యూదులు మత చట్టాలు, యూదుల స్త్రీలు కూడా పబ్లిక్గా చూడటానికి కుదరదు. ఆవిడ ముసుగులేదే ఎవరితో మాట్లాడు, ఆవిడ వెంట్రుకలన్నీ కవర్ చేసుకొని రావాలి. చాలా కఠోరమైన పద్ధతులు ఉన్నాయి. స్త్రీ ద్వారా పాపం వచ్చింది అవ్వమ్మ ద్వారా అని వారు ఏం చేశారంటే అవ్వమ్మను వెనక నెట్టేశారు.
అక్కడి నుంచి స్త్రీలకి చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి. స్త్రీలు పాపం చేస్తే చాలా కఠినంగా శిక్షించారు. మీకు యేసు ప్రభు నూతన నిబంధనలో మరి ఆయన ఒక చోట ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక వ్యభిచారం చేసిన స్త్రీని తీసుకొచ్చాడు. మరి పురుషుడు తీసుకురాలేదు, చూసారా మీరు? స్త్రీనే తీసుకొచ్చాడు. తీసుకొచ్చి 8వ అధ్యాయం రాళ్ళతో కొట్టి చంపాలంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం. వ్యభిచారం ఒక్కళ్ళే చేయరు కదా, మరి పురుషుడు వదిలేశాడు, స్త్రీ తీసుకొచ్చేసాడు. అయితే ఆయన ఆమె మీద కనికరపడి నీలో పాపం చేయని వాడెవడో ఆమె మీద రాయి. అక్కడి నుంచి వివాహం కాకుండా ఆవిడ గర్భవతి అయితే ఎంత కఠినమైన చట్టాలు ఉన్నాయంటే, మీకు ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 27వ వచనంలో ఈ విషయాలు, 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 23, 27 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. కన్యక చిన్నది ప్రదానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో చేయించిన అండ. ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు ఇళ్లలోనే ఉంటారు కదా, పనులకో డ్యూటీలకో వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇళ్లలో ఆడపిల్లలు వదిలిపెట్టి డ్యూటీలకు వెళ్తూ ఉంటాము. ఆడపిల్లలకి చుట్టూ ప్రపంచంలో చాలా సమస్యలు ఉంటాయి. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా మన కాన్వెంట్కి వెళ్ళే పిల్లల దగ్గర నుండి షాపుల్లోనూ, కంపెనీల్లోనూ, ఆఫీసుల్లో పనిచేసే స్త్రీలకు చుట్టూ ఎవరి పిల్లలకి యుక్త వయసులో ఉన్న వారికి ప్రమాదాలు ఉన్నాయి. చుట్టూ ప్రపంచం అంతటా చాలా ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఆమెతో కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని ఎందుకు వారిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకుండా ఎన్నోనా, అంటే ప్రమాదం జరిగింది, ఆపద వచ్చిందని అరవకుండా ఉంటే కొంతమంది కొన్నిసార్లు ఏంటంటే సమాజానికి కట్టుబాట్లు దడిచి కామ్గా ఉండిపోతారు, బయటికి చెప్పుకోలేక మాట్లాడలేక. ఆమెను, ఆ పొరుగు వారి భార్యను అవమానపరిచినందున ఆ మనిషిని రాళ్లతో కొట్టి, ఇప్పుడు మరియమ్మ పరిస్థితి అదే. ఇప్పుడు మరియమ్మకి దేవదూత చెప్పిన తర్వాత ఆవిడ గర్భవతి అయింది. ఈ సంగతి మరి ఒక ఊరితో కాదుగా, ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి, ఇంకొక ఊరి నుంచి ఇంకొక ఊరికి ఊరికనే వెళ్తుంది. కాబట్టి చెడు వార్త వెళ్ళినంత తొందరగా మంచి వార్త వెళ్ళదు. కాబట్టి ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. ఇట్లు ఆ చెడుతనము మీలో నుండి పరిహరించదు. ఒకడు ప్రధానము చేయబడిన చిన్నదానిని పొలంలో, నేను చెప్పాను ఇంట్లో కానీ పొలంలో కానీ పనిచేసే చోట స్త్రీలకు చాలా ప్రమాదాలు ఉంటాయి. ఆ మనుషుడు ఆమెను బట్టి ఆమెతో సేవించిన మనుషుని మాత్రమే చావగలరు. ఆ చిన్నదాన్ని ఏమీ చేయకూడదు, అడిచికాక. ఇవి కొన్ని రూల్స్ పెట్టారు అక్కడ. కాబట్టి కఠినమైన చట్టాలు, చాలా కఠినమైనవి. మీరు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం ఆఖరు లోయలో ఆకాన్ని రాళ్ళతో కొట్టి చంపుతారు. అంతేందుకు నూతన నిబంధనలో మనకి స్టెఫన్ని రాళ్ళతో కొట్టే చంపాడు. చాలా కఠినమైన శిక్ష. ఒక మనిషి బతికుండగా చుట్టూ అందరు రాళ్ళు తీసుకొని 7వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 56, 60 వచనాలు రాళ్ళతో బతికున్న వాడిని, వాళ్ళు సొంత ప్రజలు, బయటోళ్ళు కాదు, సొంత ప్రజలే రాళ్ళతో కొట్టించాం. అంత కఠినమైన నియమాలు ఆ దినాల్లో ఉన్నాయి. అయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మరియమ్మ భయం అది. ఇది ఎలాగ సాధ్యం? నేనే పురుషుడిని ఎరగని దాని కదా. ఆవిడ జాగ్రత్తగానే ఉంది, కానీ దేవుడి పనికి ఆవిడ ఎన్నుకున్నప్పుడు భయపడిపోయింది. మత చట్టాలు, సంప్రదాయాలు, యూదురాలు కదా. ఇప్పుడు యేసు ప్రభువుని ఈ లోకానికి తీసుకొని వచ్చి పెంచి పెద్ద చేయటానికి ఇద్దరు ఎన్నుకున్నాడు. వాళ్ళేం ధనికులు, ధనవంతులు, గొప్పవారు, లేకపోతే రాజుల కుటుంబమో, సంపన్నులు, లేకపోతే జ్ఞానులో కాదు. మరియమ్మ ఓ సాధారణ గృహిణి. యోసేపు కార్పెంటర్, ఒక చిన్న కార్పెంటర్. పెద్ద వాళ్ళు ఎన్నుకోలే దేవుడు. యేసుక్రీస్తు సువార్త ప్రపంచానికి అందించడానికి దేవుడు ఎన్నుకున్న వారు కూడా లేవీయులు, యాజకులు కాదు, చేపలు పట్టే జాలలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17, 18. దేవుడు గొప్ప పనులు చిన్నగా మొదలు పెడతాడు, గొప్పగా ముగిస్తాడు. కాబట్టి దేవుడి పనికి మనం అందరం అర్హులమే, ప్రతి ఒక్కడు అర్హులే. దేవుడి పని చేయాలన్నప్పుడు నమ్మకం, శ్రద్ధ ఉండటమే ముఖ్యం. ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయనకు తెలుసు. సపోజు మనం ఇక్కడ ఉన్నాము, ఆ చెక్కతో చేసింది మందసం అక్కడ ఉంది, పుల్పీటి పక్కన ఉంది, బైబిల్ స్టాండర్డ్ ఉంది, మీరు కూర్చునే చెక్కల కుర్చీలు బలలు ఉన్నాయి. దేనిని ఎలా చేయాలో కార్పెంటర్కి
తెలుసు, పరమ కుమ్మరి యేసు ప్రభు కూడా తెలుసు మనం ఎవరు దేనికి ఉపయోగపడతామో, ఎలా ఉపయోగపడతామో. నా వల్ల అసాధ్యమైందని ఎప్పుడు అనకూడదు. ఇక్కడ ప్రభునందు ప్రియమైన వారులారా, పాత నిబంధనలో నిర్గమాకాండం మరి 2వ అధ్యాయంలో మోషేను పెంచే బాధ్యత ఫరో ఇంట్లోనే పెట్టాడు. అదే ఫరో పసిపిల్లలు చంపమని ఆదేశిస్తే అదే ఇంట్లో మోషే పెరిగాడు. ఆ మోషేనే ఐగుప్తు నుండి ప్రజల్ని వాగ్దాన భూమికి నడిపించాడు. ఎంత విశేషం! ఆ ఇంట్లో పసిపిల్లలు చంపమని దేవుడు ఫరో చెప్పిన మాట. ఫరో మీన్స్ గాడ్ అని అర్థం. అందుకని ఐగుప్తు ప్రజలు ఏమనుకుంటారంటే రాజు దేవుడితో సమానం. కాబట్టి ఆ ఇంట్లోనే మరణశాసనం, పసిపిల్లలు పుడితే కాన్పు పీటల మీదే చంపాలా లేదా తీసుకెళ్ళి నైల్ నదిలో పడేయాలి. నైల్ నదిలో ముసళ్ళు ఎక్కువ. ఆ నైల్ నది వాళ్ళ దేశంలో కూడా ప్రవహించింది. ఇప్పుడు ఇదే మోషే. ఈ మోషే ఎవరు? ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ విడిపించి వాగ్దాన భూమికి తీసుకెళ్ళాలి. మరి పెరగాలిగా, బతకాలిగా. అదే టైంలో పుట్టాడు. ఆ బిడ్డను తీసుకెళ్ళి ఫరో కుమార్తె తన కుమార్తెగా కుమారుడిగా పెంచింది. సకలమైన ఆగ్రహం చొప్పున బాగా సివిల్ ఇంజనీర్ ఎవరు? మోషే. ఆయన సమయంలోనే రామ్సెస్ పితో అనే పట్టణాలు కట్టారు. కాబట్టి ఎవరైతే చంపమని చెప్పారో ఆ ఇంట్లోనే మోషే పెరిగాడు. కొన్నిసార్లు దేవుడు తన ప్రణాళికలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. మన బిడ్డల గురించి కూడా మనం ఎప్పుడు భయపడకూడదు. ప్రార్థన బాగా చేయాలి. మన పిల్లల మీద మనకు చాలా ఆశలు, కోరికలు, ఇష్టాలు ఉంటాయి. వాళ్ళ మంచి భవిష్యత్తు, చదువు, విద్య చాలా కావాలి. కానీ దేవుని హస్తాల దగ్గర ఉంటాయి. మీరు గమనించారా? మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా పుడితే సంపన్నురాలు, బాగా సంపన్నురాలు, పైగా పెద్ద భార్య కొడుకే ఆస్తికి హక్కుదారుడు. ఇప్పుడు పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. సమూయేలు లేక పుట్టాడు. ఆస్తి అంతా సమూయేలుకి. అంటే పంపకాలు ఎలా ఉంటాయంటే యూదుల పంపకాలు ఆస్తి ఈక్వల్గా పంచరు. పెద్దోడికి 3 భాగాలు ఎక్కువ అవుతాయి. పెద్ద భార్య కొడుకే రాజు అవుతాడు, పెద్ద భార్య కొడుకే హక్కుదారుడు అవుతాడు. ఇప్పుడు హన్నాకి సమూయేలు పుడితే తీసుకొచ్చి ఎక్కడ పెంచిందంటే షీలోలో పెంచింది. పెంచే బాధ్యత దేవుడే తీసుకున్నాడు. అక్కడ కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ఏలి పిల్లలు మంచోళ్ళు కాదు, వాళ్ళ మధ్యలో ఉండాలి. కానీ ఏలి పిల్లలేమో ఊరి మీద పడి తిరుగుతున్నారు. ఏలి ఏం మందసం బయట పడుకున్నాడు, సమూయేలు అక్కడ పడుకున్నాడు. ఆ బాధ్యత దేవుడు తీసుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ లోకరక్షకుడిగా మరి పెరగాలి కదా. 12, 20, 20, 30 తర్వాత కదా ఆయన పరిచర్య. ఈ 30 సంవత్సరాల పాటు ఎక్కడ ఉండాలి, ఎవరింట్లో ఉండాలి? ఆయన కోసం ఒక పెద్ద ప్యాలెస్ ఇవన్నీ కాదు. దేవుడు ఎవరు? రక్షకుడు. మరి యోసేపు ఎవరు? రక్షకుడికి సంరక్షకుడు. మరి బాలుడిగా ఉన్నప్పుడు మరియమ్మ ఒడిలో ఉన్నాడు. నడక నేర్పేటప్పుడు కుడిచే ఏలిచ్చి నడపాలా? అవునా? నడక నేర్పాడు. ఆయనకి సంరక్షకుడిగా ఉన్నాడు. యోసేపు సందేహపడటానికి బలమైన కారణాలు ఉన్నాయి. అదేమిటంటే మరియమ్మ గర్భవతి అని తెలిసిన తర్వాత ఆయన రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. నాకు తెలిసి సందేహాలతోనే సమస్యలు మొదలవుతాయి. మీకు ఆదికాండం 3వ అధ్యాయంలో సాతాను మానవుడికి పెట్టేదే సందేహం. ఇది నిజమా మొదలైంది మానవ పతనం. నిజమా అనగానే ఏమిటి? ఆ పండ్లు తింటే మీరు చస్తారని దేవుడు చెప్పాడా? చెప్పాడు. తింటే చావరు. సందేహం పెట్టింది సాతాను. అవ్వమ్మ ఆ సందేహానికి లోనైపోయింది. తాను తిన్నది ఆదాముతో తినిపించింది. ఆవిడ చచ్చింది. మానవ జాతిని అంతా చంపుతానే ఉంది. మరి అంతే ఆవిడతోనే మొదలైంది మరణం. కాబట్టి సందేహం. ఈవెన్ అబ్రహాముకి సందేహం వచ్చింది, శారమ్మకి సందేహం వచ్చింది. అబ్రహాముకి సందేహం ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు వాక్కు రూపంలో వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, అంటే 12వ అధ్యాయం 15వ అధ్యాయం మధ్య, 12వ అధ్యాయం తర్వాత 13వ అధ్యాయంలో అబ్రహాము హెబ్రోన్లో గుడారం వేస్తాడు. హెబ్రోన్ అంటే దేవుని సహవాసం అని అర్థం. లోతు సుధమ గొబెర వైపు వెళితే అబ్రహాము హెబ్రోన్లో గుడారం వేస్తాడు. ఇక 14వ అధ్యాయంలో లోతు పట్టబడ్డాడని తెలిసి తన ఇంట అలవర్చిన వారిని తీసుకెళ్లి యుద్ధం చేసి
తిరిగి వచ్చేటప్పుడు సర్వోన్నతుని యాజకుడైనటువంటి మెల్కిసెదెకును కలుగుతాడు. ఇవన్నీ మంచి సిమ్టమ్స్. ఆయన సహవాసంలో హెబ్రోన్లో ఉండటం, మెల్కిసెదెకును కలవటం, ఆయనకు దశభాగం ఏంటి, ఇవన్నీ మంచి సిమ్టమ్స్. ఇన్ని మంచి సిమ్టమ్స్ ఉన్న చోట అనుమానం. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం అంటాడు, నాకు నువ్వు ఎంత ఇస్తే ఏమి, ఎలియాజరే నా ఆస్తి అంతటికి హక్కుడు. అనుమానమే కదా, ఒకటి మెచ్చుకుంటాను అంటే వెంటనే దేవుడు సరేలే ఎవడు ఒకటి మెచ్చుకో. మళ్ళా ఈ 15వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహాము దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునంటే, అందుకు అబ్రహాం అంటాడు, యెహోవా నాకేమి ఇచ్చిన ఏమి, నేను సంతానం లేనివాడిని కదా, దమస్కు ఎలియాజరే నా ఆస్తి. అప్పుడప్పుడు పిల్లలు లేని వారి తర్వాత మమ్మల్ని ఎవరు చూస్తారు అనే దానికాడ అంటే ఉన్నోళ్ళు కూడా చూస్తలేదండి. ఉన్నోళ్ళు చూస్తలేదు, కొంతమంది లేనోళ్ళు చూస్తలేదు. కొన్నిసార్లు ఈ ఆస్తి ఎవరు తీసుకుంటారు, ఏమైపోతుంది అని కొంచెం సంశయాలు ఉంటాయి. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు బయటకు వచ్చి ఆకాశ నక్షత్రాలు లెక్కిమంటాడు, సముద్ర ఇసుక రేణువులు లెక్కించగలరు. అలా ఉంటారు నీ పిల్లలని. అక్కడి నుంచి ఇక అబ్రాహము సంశయ పళ్ళ, అప్పటి వరకు సందేహమే. ఇంకా 2 పేజీలు వెనక్కి తీస్తే 18వ అధ్యాయంకి వస్తే, వచ్చే ఈ కాలానికే కొడుకని టైం కూడా చెప్పారు. చెబితే శారమ్మ నవ్వింది. అవునా? 10వ వచనం, వీరికి ఈ కాలం నీ వద్దకు వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు కుమారుడు కలుగునని చెప్పాడు. శారా ఆయన వెనుక విడిన గుడారపు ద్వారమందు విలుచుడు. అబ్రహాం శారాను బహుకాలం గడిచిన వృద్ధులై, శారా స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయింది. శారా నేను బలము ఉడికిన దానినే, తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొని. ఇదే మాటలు నూతన నిబంధనలో జకర్యా గారు కూడా అన్నాడు, నేను వృద్ధుడను, మా ఆవిడ కూడా వృద్ధాప్యులు ఉన్నారు, ఈ వయసులోకి పిల్లలు ఎట్లా. మనం కొన్నిసార్లు భౌతికంగా ఆలోచిస్తాం. భౌతికంగా జీవించే భౌతిక లోకమే మనం ఉంది. శరీరం అనే దేహంలోనే ఉన్నాం. శరీరము భౌతిక లోకాలు బైబిల్కి భిన్నంగా ఉంటాయి. మన విశ్వాసానికి మన నమ్మకాలకు భిన్నంగా ఉంటాయి. కానీ ప్రార్థన జీవితంలో శరీర కోరికలు జయిస్తాం, లోకానికి కూడా జయిస్తాం. కానీ లోకము శరీరం చాలా బలమైనవి. విశ్వాసం నాశనం చేసేది శరీరము, లోకమే. కాబట్టి ఎవరు శరీరాన్ని జయించగలరు, ఎవరు లోకాన్ని జయించగలరు, వారు దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తారు. అప్పుడప్పుడు మనల్ని శరీర కోరికలు డామినేట్ చేస్తూ ఉంటాయి, శరీర ఆశలు. ఎంతోమంది శరీర కోరికలు చంపుతారు, శరీర భావాలను ఆలోచనలు తప్పేస్తారు. వాక్యం చదివి ప్రార్థన ద్వారా తప్పులు ఒప్పుకుంటారు. కొంతమంది ప్రార్థనకు వస్తూ ఉంటారు, లోకంలో జీవిస్తారు, శరీరం కూడా ఉంటారు. అందుకనే మీకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నిలువెచ్చగా ఉన్నాడని చెప్పాడు. కాబట్టి శారమ్మ అనుమానపడింది, అబ్రహాము అనుమానపడ్డాడు. ఇది జరిగిన తరువాత జరిగిన నష్టం ఏంటంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శారా 21వ అధ్యాయంలో గర్భం దాల్చింది. అంటే 1 year అయింది. మరియమ్మకు దేవుడు దూత ద్వారా డైరెక్ట్గా చెప్పాడు జకర్యాకి, యోసేపుకు స్వప్నమే, నీ ఆవిడని చేర్చుకోమంటే వారు మాట్లాడకుండా చేర్చుకున్నాడు. ఇప్పుడు యోసేపు మరియమ్మని చేర్చుకునే క్రమంలో ఆయన బంధువులు, మిత్రులు, స్నేహితులు అడ్డం చెప్పుకుంటారా, ఇలా జరిగిందనే మాటలు ముచ్చుండవా? అయినప్పటికీ మరియమ్మను చేర్చుకోవటానికి యోసేపు ఇష్టపడ్డాడు. ఇక 2వ అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళు గలిలయలోని నజరేతులో నుండి ఈ బెత్లెహేముకు రావడానికి 80 మైళ్ళు. యోసేపు సంపన్నుడు కాదు, స్వగ్రామం బెత్లెహేమే కానీ సొంత ఇల్లు లేదు. ఆ క్రమంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వారు కూడా ఒక ఇల్లు ఎత్తుక్కోవాల్సి వచ్చింది. సత్రములో స్థలము లేనందున పశువుల పాక. మీకు ఈ సత్రం ఎలా ఉంటుందంటే, మీకు మనకి ఏసీ కాలేజీలో ఐర్ హాల్ ఉంటుంది, యువాకారంలో. సత్రం యువాకారంలో ఉంటుంది. ఈ సత్రంలో
వచ్చేవాళ్ళు, పశువుల మీద ఎక్కి వచ్చేవాళ్ళు, గాడిదలు గుర్రాల మీద. ఆ పశువుల మధ్యలో కట్టేసేవాడు. అది అసలు యువాకారంలో ఉంటుంది. సత్రములో స్థలము లేనందున పశువుల పాక మధ్యలో ఉంటుంది ఒక పాక, దానిలో ఈ గాడిదలు గుర్రాలు ఇవన్నీ కట్టేస్తారు. దానిలో పుట్టాడు యేసు ప్రభు. అది అసలు అర్థం. ఆనాటి సత్రాలు వాటి గురించి చాలా చరిత్రకారులు చెప్పినవి ఉన్నాయి. అయితే ఈ 2వ అధ్యాయంలో యోసేపు మరియమ్మ యేసు ప్రభు హేరోదు యేసు ప్రభుని చంపబోతున్నాడని మళ్ళీ స్వప్నంలోనే చెప్తాడు. ఇక లేచి మరి మరియమ్మని తీసుకొని ఎక్కడి దాకా 13వ వచనం 2వ అధ్యాయం 13లో హేరోదు శిశువును సంహరింపబోతున్నాడని స్వప్నమే. యోసేపుకు స్వప్నాలు, మరియమ్మకేమో దర్శనాలు. ఇక ఇప్పుడు ఐగుప్తు వెళ్ళాలి. ఐగుప్తు ఏమో పక్కురా. కానాను యాత్ర 40 సంవత్సరాలు పట్టింది, అవునా? మరి ఇప్పుడు వీళ్ళు ఐగుప్తు వెళ్ళి మళ్ళీ ఐగుప్తు నుండి మళ్ళీ రిటర్న్ రావటం. వీళ్ళకేమో రథాలు గిరాలు ఏమో లేవు. అక్కడ కూడా కార్పెంటర్ పనే చేశాడు మరియమ్మ కోసం, యేసు ప్రభు కోసం. అక్కడి నుంచి మళ్ళీ స్వప్నమందు దేవుడు ఇక్కడ 23వ వచనం ఆర్కలై తన తండ్రి అయిన హేరోదుకు ప్రతిగా యూదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడి నుంచి స్వప్నమందు దేవుడి చేత బోధించబడిన వాడై ఎక్కడికి వెళ్ళాడు? కాబట్టి యోసేపుకి డైలాగులు ఉండవు. మనకి క్రిస్మస్ దినాల్లో సండే స్కూల్ పిల్లల్లో ఒక ముద్దబ్బాయి చూసి యోసేపు పెడతారు. వాడికి ఏం డైలాగులు ఉండవు, వెనకాల నిలబడతాడు కర్ర తీసుకుని. మరియమ్మ కన్నా డైలాగులు ఉంటాయి. కానీ మాట్లాడకపోయినా మాట్లాడే దేవుణ్ణి, లోకరక్షకుని, సంరక్షకుడయ్యాడు. ఆయనకు వేలిచ్చి నడిపించాడు, తన కష్టార్జితంతో పోషించాడు. ఇప్పుడు మన్నా కురిసింది ఆకాశం నుండి కానాను యాత్రలో. మరియమ్మకి యోసేపుకి అన్నాలు కురవల, ఎవరొచ్చి డబ్బులు ఇలా, ఇల్లు కూడా ఇవ్వలేదు. యోసేపు కష్టార్జితంతోనే పెరిగాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, పాత నిబంధనలోను నూతన నిబంధనలోను కొన్ని దర్శనాలు. పాత నిబంధన యోసేపు కూడా చాలా మంచాడు. మనకి యాకోబు కుమారుడైన యోసేపు కూడా చాలా కష్టాలు పడ్డాడు. అతనికి కూడా దర్శనాలు వచ్చాయి. ఆ దర్శనాలు ఆయనకు సమస్య తెచ్చిపెట్టాయి తమ్ముళ్ళు వాళ్ళ అన్నల దగ్గర. కానీ అదే దర్శనంలో యోసేపు ఫరోకి ఆ దర్శన స్వభావం చెప్పేసరికి అక్కడ ఆయన ప్రధాన అయిపోయాడు. దానియేలు గ్రంథంలో కూడా దానియేలుకి 2వ అధ్యాయంలోనూ ఆ దేవుడు దర్శనాల ద్వారానే 1వ అధ్యాయం 17, 2వ అధ్యాయం 19, 45 ఈ వచనాల్లో దేవుడు దర్శనాల ద్వారా దానియేలును నడిపించాడు. అన్ని దర్శనాలు డ్రీమ్స్, అంటే స్వప్నం కావచ్చు, దర్శనం కావచ్చు. ఇవన్నీ కొన్నిసార్లు చెడ్డ కళలు వస్తాయి. చెడ్డ కళలు రాకుండా ప్రభు బిడ్డము రాత్రిలో చాలా భయాలు ఉంటాయి మానవ జీవితంలో, చాలా భయాలు ఉంటాయి. అయితే ఇక యోసేపు చరిత్ర మనకి యేసుక్రీస్తు 12 సంవత్సరాల తర్వాత కనపడదు. ఇక నూతన నిబంధన పండితులు రాయలేదు. కానీ నూతన నిబంధనలో ఓ గొప్ప పాత్ర ఏంటంటే యోసేపు పాత్ర. మాటలు లేవు, డైలాగులు లేవు, ఏమి లేవు. దేవుడి పని తల వచ్చి చేసుకుంటూ వెళ్ళాడు. సంఘ జీవితంలో మనల్ని నిలబెట్టే పాత్రలు ఉన్నాయా, మనకు డైలాగులు ఉన్నాయా? కాదు. దేవుడి పని ఒళ్ళొచ్చి చేసుకుంటూ వెళ్తామే. దేవుడు ఏ బాధ్యత ఇచ్చినా, ఏ పని ఇచ్చినా దానిలో మనం నమ్మకంగా చేస్తే ఈ లోకంలో సువార్త పని ఉంది. ఎన్నో ఆత్మలు రక్షించబడాలి, ఎంతోమందికి దేవుని ప్రేమ అందాలి. మనకి మిషనరీ కాలాల నుండి కూడా మిషనరీలు అక్కడే సువార్త చెప్పి ఉండలేదు. యెరూషలేము, యూదయ, సమరయులు అంటే ఇష్టపడరు యూదులు. కానీ ఫిలిప్ వెళ్ళాడు, అక్కడి నుంచి బూదిగంతాలకు వెళ్ళారు. మనం ఎప్పుడు కూడా క్రైస్తవ్యంలో మనము, మీరు, నేను, వాళ్ళు ఈ భేదాలు పెట్టుకోకూడదు. క్రైస్తవ్యంలో మనమంతా ఆయన బిడ్డలు, ఆయన రక్తం ద్వారా కడగబడ్డవాళ్ళు, ఆయన ప్రాణం ద్వారా ఏర్పరచబడిన వారు. ఎక్కడెంచో మిషనరీలు ఇక్కడ దాకా వచ్చారంటే ఆ భేదాలు పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడొస్తారు? పైగా ఈ భారతదేశంలో దళితులు అంటరాని వారిగా, మరి మిషనరీలు వచ్చే కాలానికి చాలా దీనస్థితిలో ఉన్నాం.
వాళ్ళు మనల్ని ప్రేమించి కేవలం నోటి మాటల సువార్తే కాకుండా వాళ్ళకి కావాల్సిన విద్య, వైద్యం, కుష్ఠరోగులు, దళితుల్లోనే మనమే ఇబ్బంది పడితే కుష్ఠరోగులు ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారి కొరకు సేవ చేశారు. మరి బ్లైండ్ స్కూల్స్ పెట్టారు. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే దేవుని ప్రేమ కోసం కుష్ఠరోగి కాలు పట్టుకుంది మదర్ తెరీసా. మరి మన కొరకు ఎన్నో సేవలు చేశారు. సువార్త సేవలో వాక్యం ప్రకటించడంతో పాటు, ప్రార్థించడంతో పాటు సమాజాన్ని సంస్కరించి దేవుని వైపు నడిపించడం చాలా పెద్ద పాత్ర. స్కూల్స్ పెట్టారు, కాలేజీలు పెట్టారు, ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు. స్త్రీ విద్య భారతదేశంలో ఉందంటే క్రైస్తవ్యమే, వేరే వాళ్ళు కాదు. విలియం కేరీ గారు మరి వెస్ట్ బెంగాల్లో సిరంపూర్ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ 3 రకాల సేవ అయింది. ఒకటి ట్రాన్స్లేషన్, బైబిల్ ట్రాన్స్లేషన్, దాదాపు 40 భాషల్లో ట్రాన్స్లేట్ చేశారు. తరువాత కరపత్రాల ద్వారా ఈ సువార్త అందించడంతో పాటు ప్రింటింగ్ మెషిన్ పెట్టాడు, బైబిల్ ప్రింట్ చేయడానికి. 3వది ఏమిటంటే విద్య. మనకు లేదు విద్య. ఆయన ఇప్పుడు కాలేజీ పెట్టాడు. ఇప్పుడు అది సిరంపూర్ యూనివర్సిటీగా వర్ధిల్లుతుంది. డెన్మార్క్ రాజు దానికి పర్మిషన్ ఇచ్చాడు యూనివర్సిటీ పెట్టడానికి. ఆ రోజుల్లో సతీ సహగమనం, భర్త చచ్చిపోతే భార్య కూడా చచ్చిపోవడమే. స్త్రీ విద్య లేదు భారతదేశంలో. ఇవన్నీ పెట్టి సమాజాన్ని సంస్కరించి సువార్తను భారతదేశంలో ఇక్కడ దాకా తీసుకురావటం వచ్చు. కాబట్టి సంఘములోను సమాజంలోను క్రైస్తవులకి పాత్ర ఉంది. యోసేపు లాంటి వాళ్ళు కావాలి, మరియమ్మ లాంటి వాళ్ళు. మరి పాత నిబంధనలో పాపం అవ్వము ద్వారా వస్తే, నూతన నిబంధనలో మరియమ్మ ద్వారా లోకరక్షకుడు అంటే స్త్రీ పాత్ర ఉంది రక్షణలో. కాకపోతే ఏమైందంటే కొరింథీ ప్రాంతంలో వ్యభిచారులు ఎక్కువ. అక్కడున్న పరిస్థితిని బట్టి పౌలు గారు మీరు వాక్యం చెప్పొద్దు అన్నాడు. వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు. మీకు నేను చెప్పింది అర్థమైందా? వేశ్యవాటికలో ఉంటున్నారు, దేవాలయంలో కూడా ఉంటున్నారు. కొన్నిసార్లు సమాజంలో మనము ఉండకూడనిది, చూడకూడనిది, చెయ్యకూడనిది ఉంటాయి. అవి చేసి వచ్చి చర్చిలో పెత్తనాలు చేయకూడదు. చర్చిలో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నువ్వు పరిశుద్ధంగా ఉండదలుచుకుంటే లోకములో ఉన్న వాటన్నిటికీ మారుకోవటం మంచిది. లోక సంబంధమైన, శరీర సంబంధమైన పాప జీవితాన్ని వదిలిపెట్టాలి. ఎందుకంటే దేవుడితో చెడ్డ ప్రమాదం నాకు తెలిసి. ఇర్మియా గ్రంథం 48:10 చెబుతాడు, యెహోవా కార్యములు అశ్రద్ధగా. లోకస్తుడు దేవుడి పని చేయలేడు, శరీరానుసారులు దేవుడి పని చేయలేడు. నువ్వు లోకంలో కలిసిపోయి దేవుడిలో పనిచేయాలంటే దేవుడు ఒప్పుకోడు. ఇది పరిశుద్ధ స్థలం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ పరిశుద్ధంగానే జీవించాలి. మనసుని అదుపు చేసుకోకుండా, కోరికలు కంట్రోల్ చేసుకోకపోతే తీవ్రమైన శిక్షలు ఇస్తాడు దేవుడు. కాబట్టి దేవుడి పని చేయాలన్నప్పుడు గొప్పవాళ్ళు చేస్తారంటే యోసేపుతో చేపించాడు, మరియమ్మతో చేపించాడు, నీతో కూడా చేపిస్తాడు. కాబట్టి సంఘంలో ప్రతివారు తమ వ్యక్తిగత ప్రార్థనలో ఈ సంఘం బాగుండాలి ప్రభా, ఎక్కువ మంది రక్షించాలి ప్రభా, నన్ను ఏమైనా చేయమంటావు ప్రభా, నేను చేయాల్సిన పనే ఉందని మనం ఎక్కువగా దేవుడిని అడిగేది ఏంటంటే మా పిల్లలు, మా ఇల్లు, మా వంశం, మా డబ్బులు, మనశ్శాంతి, రోగం ఇవి అడుగుతాం. కానీ నేను నీ కోసం ఏమైనా అడగండి. ఇక్కడ నుంచి అడిగితే ఏదో బాధ్యత ఇస్తాడు దేవుడు. దాని ద్వారా మన కుటుంబం దీవించబడుతుంది. దేవుడి కొద్ది వాక్యాలు మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మన సుందరరాజు గారు ఈ విడో పాస్టర్ గారి కొరకు కొంతమంది కొన్ని డబ్బులు ఇచ్చారు. అవన్నీ సుందరరాజు గారు జయరావు గారు కొన్ని చదివి వినిపిస్తారు. తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదం దేవుడు గారు సీరియస్ దేవుడు చెప్పమంటారు. అది రేపు అక్కడ ఉండి ఒకసారికి కొంచెం కష్టం. పాస్టర్ గారి వరకు చదవమంటారు. అంతవరకు రేపు మళ్ళీ ముందుగా దేవుని నామమునకు స్తుతులు, స్తోత్రములు. అలాగే పాస్టర్ గారికి, సంఘస్థులందరూ కూడా ప్రభునామ పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పాస్టర్ గారికి క్రిస్మస్ సందర్భంగా మనం కంట్రిబ్యూషన్స్, అలాగే ఒక లవ్ ఫీస్ట్ ఏర్పాటు చేస్తాం. వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. బిళ్ళ సమాధానం గారు 1000 రూపాయలు. వాడు పాస్టర్ గారు ఇంకా చెప్పలేదు, రాయలేదండి. బిళ్ళ సమాధానం గారు 1000 రూపాయలు. యు సుందర్రాజు 10,000 రూపాయలు. కొల్లం అరుణ్ కుమార్ గారు 1000 రూపాయలు. నాయుడు రమేష్ గారు 10,000 రూపాయలు. జంగం దీనమ్మ గారు 2,000 రూపాయలు. కొల్లం నాగభూషణం గారు 2,000 రూపాయలు. జయకర్ గారు 2,000 రూపాయలు. పద్మలలిత గారు 10,000 రూపాయలు. బొడ్డు రాణమ్మ గారు 500 రూపాయలు.
జి అమృత గారు 2,000 రూపాయలు, ఆలూరి జోసఫ్ గారు 2,000 రూపాయలు, డాక్టర్ తాళ్ళూరి అరుణ్ కుమార్ గారు 3,000 రూపాయలు. ఎంతవరకు వచ్చినాయండి? ఇవి జయరావు గారి దగ్గర, జయరావు గారి దగ్గరకు వచ్చినవి ఎల్ఎస్ఎల్ కమలాబాయి గారు 500 రూపాయలు, రోజ్మేరీ గారు 5,000 రూపాయలు, దావులూరి ఎవరండి ఇది దరబడి మేరమ్మ గారు 1000 రూపాయలు, సుభాష్ని గారు 6,000 రూపాయలు, దాసరి పుష్పమ్మ గారు 500 రూపాయలు, జయరావు గారు 6,000 రూపాయలు, మేకల మార్తమ్మ గారు 500 రూపాయలు అండి. టోటల్ చేయలేదు సుమారుగా సార్. ఇవి వచ్చినాయి, ఇంతవరకు వచ్చినాయండి సుమారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సుందరరాజు గారికి, జయరాజు గారికి ఈరోజు మన సంఘాన్ని ప్రేమించి మన కొరకు టీ మరియు స్నాక్స్ సిద్ధపరిచిన వారు జీజే జయకర్ గారు, రత్నమంతులు గారు, వారికి కూడా వందనాలు. దైవగ్రంథం చదివిన రోజ్మేరీ గారికి కూడా వందనాలు. రేపటి దినం మనకి దైవత్వాన్ని అందించేవాళ్ళు డాక్టర్ దేవప్రసాద్ గారు, వారి గురించి ప్రార్థన చేయండి. స్త్రీల క్రిస్మస్ వచ్చే గురువారం, ఆ తరువాత ఈ వారంలోని బహుశా శనివారం అవ్వచ్చేమో. మనకేమైందంటే ఏఎల్సీలో ఈ అధ్యక్షులు, సినడ్ అధ్యక్షులు లేరు. సినడ్ క్రిస్మస్లు మరి జోసఫ్ కురియన్ చేస్తున్నారు. ఈరోజు ఈస్ట్ గుంటూరు క్రిస్మస్ సెయింట్ మార్క్స్ చీరాలో జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ వెస్ట్ గుంటూరు మిగతా సినడ్లో జరుగుతాయి. కాబట్టి డేట్ కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు. అక్కడ జరిగేటప్పుడు ఆ ఏరియా పాస్టర్ గారు రాలేదు, అందుకని ఆలోచిస్తున్నాను. దేవుని చిత్తం అయితే మేబీ శనివారం జరగడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. మనకి ఇంకా ఈ సంవత్సరం 12 మంది పాస్టర్ గారు జరిపోయారు. అంటే మనం 2,000 రూపాయలు ఇస్తే ఇంకొక 24,000 అదనంగా అవుతాయి. మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే అన్ని కార్యాలు అవే జరుగుతాయి. తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ ఆత్మలు బిడ్డలు ఆత్మీయంగా బలపరచడానికి, శరీర కొడుకులు అవకాశం చేయించి నమ్మకమైన బిడ్డలుగా జీవించడానికి కృపదించింది. మరి సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డలు భార్య బిడ్డలు లేదా తిరిగి రావడానికి అవకాశం ఇచ్చింది. వాక్య చెప్పడానికి దాసుదారు దేవప్రసాద్ గారికి ఆరోగ్యం ఆరోగ్యం. ఈ దినం దైవగ్రంథం చదివిన రోజ్మేరీ గారు, గద్దె ప్రసాద్ గారు మా బిడ్డలు దర్శించండి. ముఖ్యంగా గర్భకాలం జీవితాలు కూడా నియమించి ప్రేమ పరిశుద్ధ దైవాన్ని ఈరోజు వాక్యంలో యోషుడు ఆయన పాత కథలు, కొత్త కథలు నీకు నమ్మకమైన యోషుడు, నా రక్షకుడు, సంరక్షకుడుగా మరియు ఆయన యోషుడు ఎంతో నమ్మకమైన ఎన్నో కష్టాలు. బెత్లెహేము ఇల్లు లేదు, అర్ధరాత్రి బిడ్డ తీసుకొని తల్లి తీసుకొని ఐగుప్తుకు ఇలా కార్పెట్ పనిచేసి వచ్చాడు. తన కొద్ది జీవితంలో కూడా గొప్ప నమ్మకం దేవుడు మన విశ్వాస జీవితం మాకు నమ్మకంగా పనిచేసే స్థితి, మాకు ఇచ్చిన బాధ్యత పూర్తి ప్రపంచం అనుదినకు మా అవసరాల గురించి మాత్రమే కాక ప్రభు దీపం నేను చేయాల్సిన ఆత్మ విమర్శ చేసుకోవడానికి ప్రపంచమని ప్రార్థన చేస్తున్నాను. మా సంఘ కుటుంబాలు దీవించండి. ఈ ఆలయాన్ని ప్రేమించి వచ్చి బిడ్డలందరూ ఆశీర్వదించి, ముఖ్యంగా సంఘటనలు వారి సందేశం ఉపాధ్యాయులు, స్త్రీల ప్రతి వారిని దీవించండి. మా బిడ్డలు దేశ విదేశాలు వారిని ఆశీర్వదించండి. అలాగే క్రిస్మస్ పండుగ రాకపోవడంలో తోడారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, బిడ్డలు వివాహం, ఉద్యోగం, గర్భఫలం మరి వృద్ధాప్యం ఏర్పడే కానీ చలికాలం ఎంతో మంది ఆయన ఆస్వాదం, రకరకాల జలుబులు, జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, దీర్ఘకాలం బాధపడుతున్నారు. బిడ్డలకు వచ్చి విడుదల వచ్చి మరి కొన్ని దినాలు మరి ఉదయాన్ని రావాలి కొంచెం తీవ్రంగా ఉంటే బిడ్డలకు ఆరోగ్యంగా వచ్చి అలాగే తల్లి తల వచ్చిన బిడ్డల వ్యక్తిగత ప్రాంతాలను సంబంధించి యెరూషలేము, యూదయ, సమరయ, బుద్ధిగతాలు పరిచయం తీర్చి అలాగే తండ్రి ఎన్నో చోట్ల ఉగ్రవాదం హింసగా ఇంకా అనేక ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్, భారతదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మణిపూర్, ఒరిస్సా ఈ బిడ్డలకు కూడా ఆంధ్ర సమాజ విరోధ సంఘంలోని కాపులు, సేవకులు, పరివారం దీవించారు. అలాగే జోసఫ్ కురియన్ వారు మరి క్రిస్మస్ జరుపుతున్నారు. ఈ క్రిస్మస్ ద్వారా సంఘం పాల్పడి కాపులు రాబోయే తరాలకు మంచి సేవ చేయడానికి, నాతో పాటు మంచి అడ్మినిస్ట్రేషన్తో పాటు దేవుడిపై కాపులకి, సంఘానికి గాయం దేవుడిపై ఒకటే. అలాగే మరి విడో భాష గారికి ప్రతి సంవత్సరం మేము ప్రార్థన పెడుతున్నాం.
దాని ద్వారా కొంత 2,000 రూపాయలు కాదికిచ్చి రోజులు పెట్టి పంపుతున్నారు. వాళ్ళందరూ చోట సమకూర్చి ప్రార్థన చేస్తున్నారు. తద్వారా వాళ్ళందరి కోసం ప్రార్థించే అవకాశం. వాళ్ళ కష్టాలు ఉన్నారు, భర్త కోల్పోయారు, ప్యారిస్ లేదు, ఆనందం లేదు. మరి ప్రతి ప్యారిస్లో మాస్టర్కి సంఘంలో పరిచర్యాలు ఆడలు అన్నీ ఉంటాయి. అక్కడ లేని కారణం చేత వాళ్ళంతా దిగులు విచారణ ఉంటారు. వాళ్ళు చాలా చిన్న పిల్లలు ఉంటున్నారు. కాబట్టి ఎంతోమంది మాస్టర్ గారు కూలి పనికి వెళ్తున్నారు, పొలాల పనికి వెళ్తున్నారు, షాపుల్లో పనికి వెళ్తున్నారు. ఎంతో విశాఖం. కాబట్టి ఈ మంచి కార్యాన్ని చేయగలుగుతున్న ఈ కార్యక్రమం ప్రజాశ్వర జరుగుతున్న దాసు వేరే గారికి సుందరరాజు గారికి మంచి ఆరోగ్యం ఈ కార్యాన్ని నిర్వహించారు. అలాగే ఈ దాసు సురేష్ చర్చల పనులు బాధ్యత తనకు కూడా ఆరోగ్యంగా సహాయపరిచి ప్రేమ పరిశుద్ధంగా దయగల తండ్రి నీకు వందనాలు. ఈ క్రిస్మస్ దినాలు చారికి అనేక స్థలాలు దుర్పట్లు వచ్చేవాళ్ళు, భోజనాలు తీసుకెళ్లేవాళ్ళు, కుష్ఠరోగులు పనిచేసేవాళ్ళు, ఇదంతా నిన్ను బట్టి మాకు వచ్చింది. కాబట్టి మేము ఇతరులు కూడా ప్రేమించాలి. ఆ ప్రేమించడానికి కావాల్సిన మనసు నుంచి స్త్రీల క్రిస్మస్ కూడా సంఘ కార్యక్రమాలు, సండే స్కూల్ క్రిస్మస్, ఆ సంఘం కార్యక్రమాలన్నీ నేను భయపరచడానికి ఉపయోగించింది. క్యారెక్టర్స్లో పాల్గొనే సహాయం చేసిన బిడ్డలు మీకు దీవించింది. రేపు ఉదయం మళ్ళీ పెద్దల కంటే ఈ మందిరానికి రావాలని ప్రభుత్వం యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నీ చిత్తం పరలోక మొదలు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరు. మెరుదిరి ప్రారంభం ఆయన ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం చోరంలో నీ దృష్టి రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరం నీవైన మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన ప్రేమించి వారికి తోడై ఉండునుగాక. అలపోసి చూచి మతిని చలభక్తిని కొలిచిన వారికి గలుపుల నలరెడు ధనికులక ధని సుఖములు మరియు సగులు వినరేయో నారులారా వేణుల ఇంపు మీరా టీ మరియు స్నాక్స్ సిద్ధపరిచారు. ఈ సీనియర్ సిటిజన్ క్రిస్మస్ వివరాలన్నీ సుందరరాజు రేపు తెలియజేస్తారు. దానికి కూడా సహాయం చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సెలవు.